సినిమా చాలా అద్భుతంగా ఉందండి. నేను 1:00 షోకెళ్ళానమాట. అసలు మాటల్లో చెప్పలేనమాట. సినిమా స్క్రీన్ ప్లే గాని, దర్శకత్వం గాని, ఆ ఫైట్‌లే గాని, ఆ పాటలే గాని, మాటలే గాని, ప్రతి డైలాగ్ డెలివరీ కూడా చాలా అద్భుతంగా తెరకెక్కించారండి. నిజంగా ఎన్టీఆర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. దర్శకత్తుడు మన కొర్రాల శివ గారు కూడా అద్భుతంగా తెరకెక్కించారు సినిమా. అసలు మాటల్లో చెప్పలేమమాట. ఆ సినిమాలో ఒక్కొక్క సీన్స్, సన్నివేశాలు చూస్తుంటే నిజంగా నేను చాలా ఆనందపడి, చాలా ఉద్రేకంగా లోననమాట. సినిమాలో ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అండి. ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన సినిమా మాట. ఎందుకంటే ప్రతి సీన్ కూడా చాలా అందంగా తెరకెక్కించారు. ముఖ్యంగా నాయకుడి లక్షణాలు ఏంటి? నాయకుడు అంటే ఎలా ఉండాలి? ప్రజలు బాగుకోరే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయన్నమాట. మంచిగా మనిషి జీవించాలనే మంచి మంచి స్లోగన్స్‌తో సినిమా ఉంటది. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అబ్బో! అసలు చెప్పలేమండి అసల. ప్రతి సీను గూడా, ప్రతి రోల్ కూడా ఎవరికాళ్ళు కూడా హావభావాలతో జీవించారు. నిజంగా చాలా సంవత్సరాల తర్వాత ఒక పండగ వాతావరణం అండి. దసరా ముందే వచ్చిందని చెప్పి మేమందరం భావిస్తున్నామాట. రాత్రి కోలాహలాలు అయన్నీ చూస్తుంటే నిజంగా ఇయన్నీ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఇదొక పండగండి. అసలు ఫైట్‌లండి ఒక్కొక్క ఫైట్ గూడా చాలా కొత్తగా అసలా ఆ షార్ట్స్ టేకింగ్ గాని, ఆ బీజీఎం సౌండ్ గాని, ఎనకాల బ్యాక్ డ్రాప్ ఇది గాని, ఆ స్క్రీన్ ప్లే గాని చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే ప్రతి సీన్ గూడా చాలా అందంగా తెరకెక్కించారండి. అసలా ఇయన్నీ గూడా ఆహ్, కొట్టాల శివ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఇదొక పండగండి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా మాట. చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమాగా మంచి సినిమాగా నేను